వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ చూద్దాం. ఇస్రో కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణ గారు నియమితులయ్యారు. ఈ నెల 14న బాధ్యతలు అనేది స్వీకరిస్తారు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అర్థం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇప్పటి వరకు ఎస్ సోమనాథన్ గారు బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 14 నుంచి డాక్టర్ వి నారాయణ గారు కొత్తగా చైర్మన్గా బాధ్యతలు అనేది స్వీకరిస్తారు. ఈయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు నేతృత్వం వహిస్తున్నారు. నెక్స్ట్ ఈయన ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఈయన కృషి చేశారు. నారాయణ గారి స్వస్థలం వచ్చి తమిళనాడులోని కన్యాకుమారి. ఈయన IIT ఖరగ్పూర్లో క్రయోజనిక్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్తో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో PhD పూర్తి చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో టాపిక్గా కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రోదస్లోకి పంపిన అలసంద విత్తనాలు. అలసంద అంటే బొబ్బర్లు అంటాం కదా, అవి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు వస్తాయని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోదస్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం డిసెంబర్ 30న PSLV C60 ర్యాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఈ ర్యాకెట్లోని 4వ దశను ఉపయోగించుకుని 24 పేలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో క్రాప్స్ అంటే కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అని అర్థం వస్తుంది అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో మరి ఎన్ని అలసంద విత్తనాలు పెట్టారంటే 8 అలసంద గింజలను పెట్టారు. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీన్ని ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సింధు నాగరికత యొక్క లిపిని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకి తమిళనాడు సీఎం అనే ఆయన $1 మిలియన్ ఇస్తారని అనౌన్స్ చేశారు. తమిళనాడు పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలం జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90% సింధులోయ నాగరికత కాలం నాటివని శాఖ నిర్ధారించింది. బాణం, త్రికోణం, పూలు, చేప తదితర ఆకృతుల్లో ఉన్న 15,184 గుర్తుల్ని పరిశోధకులు పరిశీలించారు. వీటితో పాటు ఆంగ్ల యు అక్షరం, వృత్తం, నిచ్చెన, X, స్వస్తిక్ గుర్తులు, చతురస్రాకార పెట్టెలను వెలికితీశారు.